మంచు మనోజ్ మరి ఎవరి కోసం పోరాడుతున్నాడు అర్థం కాదు. మొన్నటిదాకానేమో స్టూడెంట్స్ కోసం పోరాడామని అన్నాడు. ఏది వాళ్ళ విద్యా సంస్థలు చదువుతున్న స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్సే పట్టించుకోలేదు అతన్ని, ఆ స్టూడెంట్స్ పట్టించుకోలేదు అతన్ని. చివరికి ఇతను కేసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంకొకళ్ళ కొత్త పోరాటం అంటే వాళ్ళ స్టూడెంట్స్ కోసం ఇంకొకళ్ళ కోసం ఎవరి మీద పోరాడుతున్నాడు? వాళ్ళ అన్న మీద, వాళ్ళ నాన్న మీద. ఇప్పుడు తాజా పోరాటం ఏంటి అంటే మోహన్ బాబు వర్సిటీకి చెందినటువంటి బౌన్సర్లు రాత్రివేళ మద్యం సేవించి ఏదైతే చంద్రగిరి మండలంలో దౌర్జన్యాలకు తెగబడుతున్నారట. ప్రశ్నించిన రెస్టారెంట్ యజమాని మీద దాడి చేశారట. ఇది మోహన్ బాబు తనయుడు మనోజ్ తాజాగా చెప్తున్నటువంటిది. ఎంబీయూ సమీపంలోని F5 రెస్టారెంట్తో పాటు దాని యజమాని అనిల్ మీద సుమారు 16 మంది బౌన్సర్లు గురువారం దాడులకు పాల్పడి రెస్టారెంట్ ధ్వంసం చేశారట. మనోజ్ శుక్రవారం రెస్టారెంట్ పరిశీలించి ఇక్కడ జరిగిన అన్యాయం మీద తాను పోరాడతానని వాళ్ళకి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల రెస్టారెంట్ యజమాని అనిల్ బౌన్సర్ల దౌర్జన్యాలు అన్యాయాలు మోహన్ బాబు ఎదుటే నిలదీయడం వల్లనే రెస్టారెంట్ మీద దాడులు చేసి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారట. దాడులు చేయడం, సీసీ ఫుటేజీలను మాయం చేయడం ఇక్కడ పరిపాటిగా మారింది. విద్యార్థుల మీద కూడా బౌన్సర్లు దాడులు చేయడం ఏంటి? ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని నేను ప్రశ్నించడం వల్లే నా మీద ఆరోపణలు, దౌర్జన్యాలు చేస్తున్నారు. బౌన్సర్ల ఆగడాలతో రెస్టారెంట్ యజమాని ప్రాణభయంతో పారిపోయారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఇక్కడ వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇక మోహన్ బాబుకి సన్నిహితుడు ఒక రౌడీలా వ్యవహరిస్తున్నాడు అంటూ మనోజ్ మండిపడ్డారు. దాడులు, దౌర్జన్యాలు ఎక్కడున్నా ఎక్కువయ్యాయని, ప్రైవేట్ హాస్టల్ నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారని ప్రైవేట్ హాస్టల్ యజమాని సురేష్ రెడ్డి ఆరోపించారు. బౌన్సర్ల దాడుల మీద మంచు మనోజ్, సురేష్ రెడ్డి చంద్రగిరి పోలీసులకు కంప్లైంట్ చేశారు.